మెగా డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ సంయుక్త కార్యదర్శి చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. నకిలీ లోకల్, పిహెచ్, ఈడబ్ల్యూఎస్ స్పోర్ట్స్ సర్టిఫికేట్లపై రీ-ఎంక్వైరీ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న మెగా డిఎస్సిపై జరిగిన అవకతవకలకు, కేంద్రంలో జరిగిన నీట్ ఎగ్జామ్ గురించి జరిగిన అవకతవకల్లో కేంద్ర మంత్రి తన తప్పిదమున్నదన్న భావనతో కేంద్ర మంత్రిత్వ శాఖకే రాజీనామా చేసినాడు. ఆంధ్ర రాష్ట్రంలో డిఎస్సి జరిగింది. డిఎస్సి జరిగినప్పుడు దాంట్లో 100% అన్యాయం, అక్రమాలు, దోపిడీదారులకే ఉద్యోగాలు దక్కాయని చదువుకున్న చాలామంది విద్యార్థులు, గోల్డ్ మెడల్ పొందిన యువకులు, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో గోల్డ్ మెడల్ లిస్టు పొందిన వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు రాకపోతే ఎవరెవరియో ఇది స్పోర్ట్స్ సర్టిఫికేట్లు బోగస్ దొంగ తీసుకొని వచ్చి చెవుడు, మూగ ఇటువంటి అన్ని వికలాంగుల కోటాలో పెట్టి ఆ సబ్జెక్టుల మీద తీసుకొని డిఎస్సిలో చాలా వరకు అవకతవకలు జరిగాయి. జరిగిన తర్వాత మామూలుగా ప్రతి ఎగ్జామినేషన్ జరిగినప్పుడు కూడా రాష్ట్ర గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా మొత్తం వచ్చేసి డీటెయిల్స్గా అతను 4వ తరగతి నుంచి 10th క్లాస్ చదివేంత వరకు ఒక స్కూల్లో ఎక్కడైనా సరే, ఒక గ్రామంలో కానీ, ఒక మండల హెడ్క్వార్టర్లో కానీ, ఒక తాలూకాలో కానీ, ఒక జిల్లాలో కానీ, ఒక రాష్ట్రంలో కానీ చదివితే ఆ ఏరియాలోనే ఆ కాలేజీకి, ఆ స్కూల్కు సంబంధించిన సర్టిఫికెటే నెగిటివ్ అవుతుంది. ఆ ఏరియాలో కాకుండా ఎక్కడెక్కడియో తీసుకొని వచ్చి పెట్టి ఎగ్జాములు రాసి వాళ్ళకందరికీ స్పోర్ట్స్ కోటా లేని వాళ్ళకందరికీ కూడా స్పోర్ట్స్ కోటాలు ఇచ్చినారన్న అభియోగాలు రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి టైంలో సిబిఐ చేత కానీ చేసి సిబిఐ చేత జరిపిస్తే గనక చాలా బాగుంటుంది. ఈ డిఎస్సి అవకతవకలు అనేటి నిరూపించుకొని నిరూపణగా 100% కరెక్ట్గా జరగాలి అంటే సిబిఐతో విచారణ జరిపించాలా. నెంబర్ 1, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు తప్పుకొని ఆ పదవిలో నుంచి పక్కకు తప్పుకొని ఎన్నికైతే ఇది జరిపిస్తే గనక శాఖాపరంగా అందరికీ న్యాయం జరుగుతుంది అన్నది మా అభిప్రాయం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా చేసేంత వరకు రేపు 30వ తేదీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లాల వారీగా కలెక్టర్లను కలిసే ప్రోగ్రాం కూడా ఉన్నది. ఇది ఎంతవరకు కూడా సల్యూట్ చేసేదంటూ లేదు. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క స్టూడెంట్ ఇప్పటిదనగా రాజకీయ నాయకుల చేతుల్లోకి ఈ మధ్యకాలంలో వచ్చింది. స్టూడెంట్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు స్టూడెంట్స్లో కూడా మంచి అవేర్నెస్ పెరుగుతూ ఉన్నది. ఇటువంటి అన్యాయాలు, అక్రమాలు జరగకుండా ఉండాలి అంటే చదువుకున్న ప్రతి అభ్యర్థికి ఉద్యోగం వచ్చేటట్టు చూడాలి. కానీ ఇటువంటి తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందడం చాలా తప్పు అని కనిపిస్తుంది.